డౌన్ స్ట్రీమ్ లో ఉండే నీళ్లను దృష్టిలో పెట్టుకున్నాం. పై భాగంలో తెలంగాణకు ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అవసరమయ్యే 67 టీఎంసీల నీటి లభ్యత ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అన్నారు. మరి నీటి కేటాయింపులో లేకపోతే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది కదా. జిఆర్ఎంబి అనేది పార్ట్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు 531 అని తేల్చింది. తేల్చి మన 968 మనకు తెలంగాణకు సబ్ బేసిన్ వైజ్ కేటాయింపుల్లో భాగంగా 968 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి. దాంట్లో ఈ 67 టీఎంసీలు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ కు కేటాయిస్తున్నాము అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా మీ ముందు పెట్టాను. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు మొత్తం గోదావరి నీటిని స్టడీ చేస్తూ ఇచ్చిన రిపోర్ట్. ఇక్కడ ఏమంటే జిఆర్ఎం బోర్డు అసలు నీటి కేటాయింపులు ఏం బచావ్ తిప్పులు అంటున్నారు. బట్ ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ స్టడీస్ ఆర్గనైజేషన్ అసెస్మెంట్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఇన్ గోదావరి అండ్ ఇట్స్ సబ్ బేసిన్స్ జూన్ 2023. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ స్టడీ చేసి మొత్తం సబ్ బేసిన్ వైజ్ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో గోదావరిలో మనకు 12 సబ్ బేసిన్, ప్రతి సబ్ బేసిన్ వైజ్ కూడా ఇస్తూ మొత్తం 3,396 టీఎంసీలు గోదావరిలో ఉన్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1470 టీఎంసీలు తెచ్చింది. ఇందులో 513 అని ఇప్పుడే ఇందాక లెటర్ లో కూడా నేను మీకు ఇక్కడ స్పష్టంగా చూపించాను. 1470 ఉందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 531 ఆంధ్రప్రదేశ్ అని కూడా ఇందులో తెచ్చింది. సో 1470, 531 మిగతాది మనదే కదా. మరి ఇప్పుడు వాళ్ళ మీటింగ్ లో మొన్న అనవసరంగా పోయింది గోదావరి బంకచెర్ల మీటింగ్ ఓతిరి, అందులో గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని చెప్పి మినిట్స్ వస్తే నిద్రపోతున్నారా? అంటే మన అడ్వాంటేజ్ 968 టీఎంసీ పొరగొట్ట తెలుసుకున్నారా? ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది, గోదావరిలో మన 531 కాదు మాకు 750 కావాలని కొట్లాడుతుంది వాళ్ళు. అది ఆల్రెడీ క్లోజ్డ్ చాప్టర్. సబ్ బేసిన్ వైజ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేసింది, తెలంగాణకు 968 టీఎంసీకి అలొకేషన్ అయిపోయింది. మరి మినిట్స్ ఇట్లా వస్తే ఏం చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏం చేస్తుండు కోమటిరెడ్డి, ఏం చేస్తుండు? దొంగ చేతిలో తాళం పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్ ని దోతిరి ఢిల్లీ మీటింగ్ కు. ఇది జరగకపోతే ఏం జరుగుతుంది? మేము ముందే హెచ్చరించినాం. తెలంగాణకు అన్యాయం చేసిన దాస్ ను అడ్వైజర్ గా పెట్టడమే తప్పు అన్నాం. మరి ఈ రోజు మినిట్స్ వచ్చినాక కూడా కన్ను తెరవరా మీరు? ఇలా ఆంధ్రప్రదేశ్ కు కేవలం 531 టీఎంసీలని సిడబ్ల్యూసీ చెప్పింది, మిగతా నీళ్ళని మనయే కదా 1486 లో. మరి ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇప్పటికే కృష్ణా జలాల్లో టీఎంసీల కొద్దీ ఇలా తరలించకపోతున్నారు. తాత్కాలిక వాటా 34% కూడా మీరు కాపాడలేకపోతున్నారు. ఇప్పుడు గోదావరిలో ఏమంటుండ్రు, మిగులు జలాలు ఉన్నాయి, నల్లమల్ల సాగర్ తీసుకుపోతామంటున్నారు. అది మళ్ళీ రోజు మాట్లాడితే దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నౌ ఐ విల్ కన్ఫైన్ ఓన్లీ టు ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. వాళ్ళు 531 కాదు 775 టీఎంసీలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగంగా ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మొన్న ఢిల్లీ మీటింగ్ లో మన అధికారుల మౌనం వల్ల, మన అధికారులు ప్రశ్నించకపోవడం వల్ల, మన అధికారులు మాట్లాడకపోవడం వల్ల ఇవాళ గోదావరిలో నీటి కేటాయింపులే జరగలేదని, ఇప్పటికే మనం సాధించుకున్న హక్కును ఇవాళ కాలరాసేటువంటి కుట్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా ఇదే మీటింగ్ లో టెలిమెట్రీ గురించి వచ్చింది. ఏం రాసిండ్రు? పేజ్ 2, paragraph 7. It would be pursued to wait for the KWD to award, which is likely to define scope of regulation, respective responsibilities of the party states and of the board in relation to any RTDAS or telemetry system. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము 18 టెలిమెట్రీలు పెట్టించినాం. ఆ రోజు 18 జాగాలు పెట్టించినాం. రెండవ ఫేజ్ లో పెట్టాల్సినటువంటి 9 టెలిమెట్రీలకు కూడా స్టడీ చేసి ఎక్కడ పెట్టాలనో కమిటీ వేసి నిర్ణయించినాం. మీరు వచ్చి మేము టెలిమెట్రీ పెడతాం
ముఖ్యమంత్రి అయితే అసెంబ్లీలో తెగ నరికిండు, మేము పెట్టేసినాం టెలిమెట్రీ అన్నాడు. వాడు మన ఢిల్లీ మీటింగ్ ఏం చెప్పిండు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా అప్పుడే కూర్చోద్ది అన్నాడు. కూర్చుంటావు మరి? నువ్వు ఇచ్చిన 4.5 కోట్ల జీతాలకు వాడుకదొబ్బి అని కూడా లెటర్ రాసిండు వాడు. 4.5 కోట్ల జీతాలకు వాడినా టెలిమెట్రీ పెట్టేది లేదని కేఆర్ఎం బోర్డు రాసినా నువ్వు మాట్లాడు. ఢిల్లీ మీటింగ్ లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా టెలిమెట్రీ పెట్టేదే లేదని వాడు రాస్తే ఎట్లా పెట్టావు? దాని ఉత్తరం రాస్తావా? దూడు బస్వన లెక్క తలకాయ ఇస్తావా? ఎందుకు మాట్లాడతలేవు? దీని మీద ఎందుకు స్పందిస్తలేవు ఈ మినిట్స్ మీద? అంటే ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఈ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? టెలిమెట్రీ పెట్టించే దమ్ము లేదా? 4.5 కోట్ల జీతాలకు వాడుకుంటే సపోర్ట్ చేయవా? అంటే ఇంత దుర్మార్గంగా ఇటు టెలిమెట్రీ విషయంలో కూడా ఇదే మీటింగ్ లో మినిట్స్ లో వస్తే దీని మీద కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్. మరి ఇవాళ మన గవర్నర్ స్పీచ్ చూసినాం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన ప్రసంగంలో ఏమంటాడు? మొన్న వాళ్ళ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, ద నల్లమల సాగర్ అండ్ రివర్ లింకింగ్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ పర్స్యూడ్ టు కనెక్ట్ గోదావరి వాటర్స్ ఫ్రమ్ పోలవరం టు ద వంశధార అండ్ సదరన్ రివర్ సిస్టమ్స్. మేము నల్లమల సాగర్ నీళ్లు తీసుకుపోతున్నాం, దాని పని ముమ్మరంగా చేస్తున్నామనేమో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చెప్తాడు. తెలంగాణ గవర్నర్ దాంట్లో ఒక్క మాట ఉందా? మేము గోదావరి నల్లమల సాగర్ని అడ్డుకొని తీరుతాం, మా హక్కులు కాపాడుకుంటాం, మా నీళ్లు పోనీయమని తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఇంకొక మాట చెప్పబోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగంలో వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం ఖండించిందా దీన్ని? తెలంగాణ ప్రభుత్వం దీని మీద కనీసం నిరసన చెప్పిందా? పోనీ ఇది మొదలైంది కదా, మనకంటే 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్ వచ్చింది. తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఏముండాలి? సమస్య లేదు, మా నీళ్లు మేము తీసుకుంటాం, గోదావరిలో చుక్క వదులుకోము, తెలంగాణ హక్కులు కాపాడుతాం, నల్లమల్ల సాగర్ను అడ్డుకుంటాం అని తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ధీటైన సమాధానం ఉండాలా వద్దా? ఎందుకు లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇటు మినిట్స్ మీద స్పందించరు, ఇటు గవర్నర్ ప్రసంగం మీద స్పందించరు. అంటే ఎంత బాధ్యత రహిత్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉన్నదనడానికి ఇది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అటు కృష్ణానదీ జలాల్లో అడ్డగోలుగా తరలించకపోతే ఈ రోజు వరకు మీరు బోర్డు మీటింగే అయితే లేదు, బోర్డు మీటింగే లేదు. ఇవాళ 80% ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది కృష్ణా జిల్లాల్లో, 80%. అయినా మీరు మాట్లాడరు. ఇటు గోదావరిలో ఉన్న హక్కును వాడు కథం పట్టుండు, దీని మీద మాట్లాడరు. సో ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఏమో కష్టపడి గోదావరి మీద 7 ప్రాజెక్టులకు 400 టీఎంసీల నీటి హక్కులు మేము సాధించినాం. 7 ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 400 టీఎంసీలకు నీళ్లకు మేము పర్మిషన్లు అనుమతి తెచ్చినాం. నువ్వు ఒక్క టీఎంసీకి అనుమతి దేలే, ఉన్నది ఓడగొడుతున్నావు, ఉన్నది ఓడగొడుతున్నావు నువ్వు. అందుకే ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఇంత బాధ్యతతో మాట్లాడుతున్నాం, నిన్ను నిద్ర లేపడానికి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మొన్న ఏకపక్షంగా వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన మినిట్స్ లో ఇటు గోదావరి జిల్లాల్లో అటు కృష్ణా టెలిమెట్రీ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మినిట్స్ వచ్చినాయి కనుక ఒకవేళ నీ అధికారులు తప్పిపోయి ఒప్పుకున్నా, నీ అధికారులు ఒప్పుకోకపోయినా దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి, స్పందించండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ మినిట్స్ ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మా టెలిమెట్రీ అదే ఒప్పించినా ఇక టెలిమెట్రీ రేపు పెడుతున్నామని అసెంబ్లీలో కూడా తెగరెచ్చిపోయి మాట్లాడిండు. అది